నెక్స్ట్ పేపర్ 6లో యూనిట్ 5లో ఇంపార్టెంట్ థియరం స్టేట్ అండ్ ప్రూవ్ బెస్సెల్స్ ఇన్ఈక్వాలిటీ. బెస్సెల్స్ ఇన్ఈక్వాలిటీ. సో బెస్సెల్స్ ఇన్ఈక్వాలిటీ ఏం చెప్తుందంటే స్టేట్మెంట్ ఈ S is equals to alpha 1, alpha 2, so on, alpha n be orthonormal subset in an inner product space V of F. S అనేది ఆర్థోనార్మల్ సబ్సెట్ ఇన్ అన్ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ V of F. బీటా ఈజ్ ఎనీ వెక్టర్ in V. Then summation I running from 1 to n mod inner product beta alpha I whole square less than or equal to norm beta square. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ బెసెల్స్ ఇన్ఈక్వాలిటీ ఏం చెప్తుంది? ఎస్ అనేది ఆర్థోనార్మల్ సబ్సెట్ ఇన్ V of F అయితే summation I running from 1 to n mod beta alpha I whole square less than or equal to norm beta square అని ప్రూవ్ చేయాలి. Further inequality holds if and only if beta is vector in the subspace generated by S is equals to alpha 1, alpha 2, so on, alpha ఇది థియరం. సో బెసెల్స్ ఇన్ఈక్వాలిటీ ఏం చెప్తుందంటే ఎస్ అనేది ఆర్థోనార్మల్ సబ్సెట్ తీసుకున్నప్పుడు సమేషన్ I రన్నింగ్ ఫ్రమ్ 1 to n బీటా ఆల్ఫా స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ బీటా స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. ఇది దీని గురించి మళ్ళీ చేద్దామండి. ఫస్ట్ ఇక్కడ దాకా ప్రూవ్ చేశాను, ఓకేనా? జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనకి ప్రూఫ్ ఫస్ట్ థియరంలో ఇచ్చిన తర్వాత ఏమి ఇచ్చారమ్మా? గివెన్ S is equals to alpha 1, alpha 2, so on, alpha n be orthonormal subset of V of F of in an inner product space V of F. సో ఆర్థోనార్మల్ సెట్ అంటే అర్థం ఏంటంటే ఏవైనా రెండు ఆపోజిట్ వెక్టార్స్ యొక్క అంటే ఈక్వల్ కాని వెక్టార్స్ యొక్క ప్రొడక్ట్ 0, ఈక్వల్ అయిన వెక్టార్స్ యొక్క ప్రొడక్ట్ 1, అది ఆర్థోనార్మల్ సబ్సెట్ డెఫినేషన్. ఆర్థోనార్మల్ అంటే ఏంటంటే దట్ ఈస్ డెఫినేషన్ ఏంటంటే ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా I కామా ఆల్ఫా j ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫర్ I నాట్ ఈక్వల్ టు j. I వాల్యూ j వాల్యూ సమానం కాదనుకోండి, ఇది ఆల్ఫా 1 తీసుకుంటే ఇది ఆల్ఫా 2 తీసుకోవాలి. ఆల్ఫా 1 ఆల్ఫా 2కి ఇన్నర్ ప్రొడక్ట్ 0 రావాలి. అలాగే ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా I కామా ఆల్ఫా j ఈజ్ ఈక్వల్స్ టు g1 ఫర్ I ఈజ్ ఈక్వల్స్ టు j. I వాల్యూ j వాల్యూ సమానం తీసుకున్నాం అనుకోండి, ఆల్ఫా 1 ఆల్ఫా 1 ఏది తీసుకుంటే అదే తీసుకోవాలి. ఆల్ఫా 2 ఆల్ఫా 2, ఆల్ఫా 3 ఆల్ఫా 3 అలా చేస్తే 1 వస్తుంది. ఆపోజిట్గా అంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2, ఆల్ఫా 1 ఆల్ఫా 3 అలా వేరువేరుగా తీసుకుంటే 0 వస్తుంది. అలా ఉన్న సెట్ని మనం ఆర్థోనార్మల్ సెట్ అంటాం. అర్థమైందా? ఇది ఆర్థోనార్మల్ సెట్ యొక్క డెఫినేషన్. అర్థమైందా? ఇప్పుడు కన్సిడర్ మనం ఏం చేద్దామంటే గామా అనే వెక్టార్ని సెలెక్ట్ చేయాలి. ఈ గామా అనే వెక్టార్ సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్లో గామా అనే వెక్టార్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే కన్సిడర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు బీటా మైనస్ సమేషన్ I running from 1 to n ఇన్నర్ ప్రొడక్ట్ బీటా ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఇలాగా
మనం గామా అనే వెక్టార్ని తీసుకోవాలి. ఏమని తీసుకోవాలమ్మా? బీటా మైనస్ సమ్మేషన్ I రన్నింగ్ ఫ్రమ్ 1 to n బీటా ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఏ తీసుకోవాలి, వేర్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు వెక్టర్. అలా మనం గామా అనే వెక్టార్ తీసుకోవాలి. సో ఇక్కడ బెసెల్స్ ఇన్ఈక్వాలిటీ ఏం చెప్తుంది? ఎస్ అనేది ఒక ఆర్థో నార్మల్ సబ్సెట్ అయితే వి ఆఫ్ ఎఫ్కి, బీటా అనేది ఒక విలో ఒక వెక్టర్ అయితే సమ్మేషన్ I రన్నింగ్ ఫ్రమ్ 1 to n మాడ్ బీటా ఆల్ఫా హోల్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నాన్ బీటా స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. తర్వాత ఇన్ఈక్వాలిటీ హోల్డ్ అయితే బీటా అనేది జనరేటెడ్ బై ఎస్ అని ప్రూవ్ చేయాలి. సో ఇది మనం తర్వాత ప్రూవ్ చేయాలి, ముందు ఇక్కడ దాకా ప్రూవ్ చేసాము. దీనికోసం మనం ఎస్ అనేది ఆర్థో నార్మల్ సబ్సెట్ అని వాళ్ళు ఇచ్చారు. ఆర్థో నార్మల్ సబ్సెట్ డెఫినేషన్ రాస్తాం. సో ఆర్థో నార్మల్ డెఫినేషన్ ఏంటి? రెండు వేర్వేరు వెక్టర్స్ ప్రొడక్ట్ చేస్తే 0 వస్తుంది, ఈక్వల్ వెక్టర్స్ ప్రొడక్ట్ చేస్తే 1 వస్తుంది, ఇన్నర్ ప్రొడక్ట్ చేస్తే 1 వస్తుంది అనమాట. అలా ఉంటే దాన్ని ఆర్థో నార్మల్ అంటాం. ఇప్పుడు మనం గామా అనే వెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. గామా అనే వెక్టర్ అలా తీసుకోవాలి, బీటా మైనస్ ఇన్నర్ సమ్మేషన్ I రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఇన్నర్ ప్రొడక్ట్ బీటా ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఇలా తీసుకోవాలన్నమాట. సో అక్కడ దాకా తేడం చూద్దాం. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మనం ఏం తీసుకుంటామంటే, సో గామా అనే వెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నామ్ గామా స్క్వేర్ చేయాలి. నామ్ గామా స్క్వేర్ అంటే ఇన్నర్ ప్రొడక్ట్ గామా గామా ఇది తీసుకోవాలి. సో ఇన్నర్ ప్రొడక్ట్ గామా గామా అంటే ఇన్నర్ ప్రొడక్ట్ గామా అంటే ఏమొచ్చింది? ఏం తీసుకున్నాం? బీటా మైనస్ సమ్మేషన్ I రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఇన్నర్ ప్రొడక్ట్ బీటా ఆల్ఫా I ఇంటూ ఆల్ఫా I కామా, మళ్ళీ గామా ఏం తీసుకోవాలి? బీటా మైనస్ సమ్మేషన్. ఇక్కడ జస్ట్ వేరియేషన్ కోసం ఇక్కడ I అని తీసుకున్నాం కదా, ఇక్కడ J అని తీసుకున్నాం. ఇక్కడ ఆర్థో నార్మల్ అంటే వేరే 0 కండిషన్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ J అని తీసుకుంటాం. J రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఇన్నర్ ప్రొడక్ట్ బీటా ఆల్ఫా J. సో ఇక్కడ జస్ట్ మనం వేరియేషన్ కోసం ఏం చేయాలంటే ఫస్ట్ గామా ఆల్ఫా I అని తీసుకోండి. సరే J రన్నింగ్ ఫ్రమ్ 1 to n తీసుకున్నాం, బీటా ఆల్ఫా J ఇంటూ ఆల్ఫా J అలా తీసుకుంటాం ఇన్నర్ ప్రొడక్ట్. అలా ఇన్నర్ ప్రొడక్ట్ తీసుకుంటే అప్పుడు మనకి రెండు కండిషన్ యూస్ చేయొచ్చు అవునా. సో చూడండి, సో అలా తీసుకోండి. జాగ్రత్తగా ఇన్నర్ ప్రొడక్ట్ చేయాలి. ఎలా చేసుకున్నా చూడండి, బీటాతో రెండింటిని మల్టిప్లై చేసాం, బీటా ఇంటూ బీటా ఇన్నర్ ప్రొడక్ట్ బీటా బీటా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇన్నర్ ప్రొడక్ట్. చూడండి ఇక్కడ మనం చేసినప్పుడు సమ్మేషన్ రాసింది, సమ్మేషన్ J రన్నింగ్ ఫ్రమ్ 1 to n రైట్ సైడ్ ఉంది. మనం రైట్ సైడ్ ఉన్నప్పుడు దీనికి కాంజుగేట్ రాసుకోవాలి, లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు కాంజుగేట్ అక్కర్లేదు. కానీ ఎందుకంటే ఫార్ములా A1 ఇంటూ B1 కాంజుగేట్ ప్లస్ A2 ఇంటూ B2 కాంజుగేట్, అందులో దీనికి కాంజుగేట్ రాయాలి. అంటే ఇది ఏమవుతుంది? సమ్మేషన్ బీటా ఆల్ఫా J కాంజుగేట్ ఇంటూ బీటా ఆల్ఫా J ఇలా రాసుకోవాలి. ఇన్నర్ ప్రొడక్ట్ అలా రాయాలి. సో బీటా ఆల్ఫా J రాసి దీనికి కాంజుగేట్ రాస్తాం, బీటా ఆల్ఫా J కాంజుగేట్ రాయాలి. అర్థమైందమ్మా? తర్వాత సో బీటాతో రెండింటిని మల్టిప్లై చేస్తాం, తర్వాత దీంతో మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇక్కడ చూడండి, ఇది లెఫ్ట్ సైడ్తో మల్టిప్లై చేస్తున్నాయి కాబట్టి దీనికి కాంజుగేట్ రాయక్కర్లేదు. సో మైనస్ సమ్మేషన్ I రన్నింగ్ ఫ్రమ్ 1 to n బీటా ఆల్ఫా I ఇంటూ ఆల్ఫా I బీటా అర్థమైందా? సో దాని తర్వాత మైనస్ ఇంటూ మైనస్
ప్లస్ అవునా కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇప్పుడు చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉందని కాంజుగేట్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ సిగ్మా I రన్నింగ్ ఫ్రమ్ 1 to n సిగ్మా j రన్నింగ్ ఫ్రమ్ 1 to n. ఫస్ట్ ఏమొస్తుంది, బీటా ఆల్ఫా ఐ. రెండోది బీటా ఆల్ఫా జే కాంజుగేట్ తీసుకోవాలి. రెండో దానికి కాంజుగేట్ తీసుకోవాలి ఇంటూ ఆల్ఫా ఐ ఆల్ఫా జే. ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా ఐ ఆల్ఫా. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనం ఏం చేసాం ఇక్కడ, జస్ట్ ఇన్నర్ ప్రొడక్ట్ చేసాం. బీటా 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 ఆల్ఫా జే, దీనికి కాంజుగేట్ రాయాలి. రైట్ సైడ్ ఉంటే కాంజుగేట్ రాయాలి. అలాగే దీంతో బీటా ఆల్ఫా ఐ ఆల్ఫా ఐ బీటా, తర్వాత సమ్మేషన్ రెండుసార్లు రాసి బీటా ఆల్ఫా ఐ ఇంటూ బీటా ఆల్ఫా జే కాంజుగేట్ రాయాలి ఇంటూ ఆల్ఫా ఐ ఆల్ఫా జే. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఐ నాట్, ఇక్కడ ఫర్ ఐ నాట్ ఈక్వల్ టు జే తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సమ్ ఫర్ ఐ నాట్ ఈక్వల్ టు జే, ఇది జీరో అయిపోతుంది. అవునా. ఇక్కడ కూడా విత్ రెస్పెక్ట్ టు జే చేసాం అనుకోండి, జీరో అయిపోతుంది. అవునా కదా. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు జే చేస్తే ఫర్ ఐ నాట్ ఈక్వల్ టు జే ఈ వాల్యూ జీరో అయిపోతుంది. అందువల్ల మనం ఐ ఈక్వల్ టు జే కండిషన్ తీసుకోవాలి. ఐ ఈక్వల్ టు జే తీసుకున్నాం అనుకో, దీని వాల్యూ ఎంత అవుతుంది, 1 కదా అవుతుంది. అప్పుడు ఇది రాసుకోవచ్చు. అర్థమైందమ్మా. సో ఇప్పుడు ఏం రాయాలంటే, ఆన్ సమ్మింగ్ విత్ రెస్పెక్ట్ టు జే and on summing with respect to j and alpha I alpha j is equals to 0 for I not equal to j. I not equal to j తీసుకున్నాం అనుకోండి, ఈ వాల్యూ 0. విత్ రెస్పెక్ట్ టు j సమ్ చేస్తే I not equal to j తీసుకుంటే 0 కదా. అందులో I equal to j తీసుకోవాలి కండిషన్. అప్పుడు ఇది ఎలా మారుతుందంటే, దట్ ఈక్వల్ టు బీటా బీటా అంటే నామ్ బీటా స్క్వేర్. ఓన్లీ ఐనే తీసుకోవాలి, జే తీసుకోకూడదు. ఇక్కడ ఎందుకు జే తీసుకోకూడదు అంటే, ఐ ఈక్వల్ టు జే కండిషన్ మనం తీసుకున్నాము. ఐ ఈక్వల్ టు జే కండిషన్ తీసుకుంటే దీని వాల్యూ ఎంత వస్తుంది, ఐ వాల్యూ 1. అంతే. ఇప్పుడు ఏమొస్తుంది, నామ్ బీటా స్క్వేర్ మైనస్ ఇక్కడ సಮೇషన్ జే బదులు ఐ రాయండి. ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n mod బీటా ఆల్ఫా ఐ కాంజుగేట్ ఇంటూ బీటా ఆల్ఫా ఐ మైనస్ సమ్మేషన్ I రన్నింగ్ ఫ్రమ్ 1 to n బీటా ఆల్ఫా ఐ ఇంటూ ఆల్ఫా ఐ బీటా ప్లస్ ఇక్కడ I ఈక్వల్ టు జే రాస్తున్నాం అంటే I రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఏం రాయాలి, బీటా ఆల్ఫా ఐ ఇంటూ బీటా ఆల్ఫా ఐ కాంజుగేట్. ఆల్ఫా ఐ వాల్యూ 1. అర్థమైందమ్మా. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఫర్ ఐ ఈక్వల్ టు జే కండిషన్ తీసుకోవాలి. ఐ నాట్ ఈక్వల్ టు జేకి సమ్ 0 అయిపోతుంది. అందువల్ల ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు జే మనం యాడ్ చేసినప్పుడు, సమ్మింగ్ చేసినప్పుడు ఫర్ ఐ ఈక్వల్ టు జే తీసుకున్నప్పుడు దీని వాల్యూ 1 అవుతుంది. సో అన్ని చోట్ల ఐ ఈక్వల్ టు జే తీసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇదేముంది ఇక్కడ, బీటా ఆల్ఫా ఐ కాంజుగేట్ బీటా ఆల్ఫా ఐ ఉంది ఇక్కడ మైనస్, ఇది ఒక ప్లస్. ఇక్కడ ఏముంది, బీటా ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా ఐ కాంజుగేట్. సో ఈ రెండు, ఒకటి మైనస్ ఒకటి ప్లస్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. చివరికి ఏమవుతుంది, దట్ ఈక్వల్ టు నామ్ బీటా స్క్వేర్ మైనస్ సమ్మేషన్ I రన్నింగ్ ఫ్రమ్ 1 to n బీటా ఆల్ఫా ఐ ఇంటూ దాని రివర్స్ రాయండి, బీటా ఆల్ఫా ఐ కాంజుగేట్. బీటా ఆల్ఫా ఐ కాంజుగేట్. అర్థమైందా. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఫర్ ఐ ఈక్వల్ టు జే కండిషన్ ఇక్కడ తీసుకోవాలి. ఎందుకు ఐ ఈక్వల్ టు జే తీసుకోవాలంటే ఐ నాట్ ఈక్వల్ టు జేకి 0 అయిపోతుంది. అర్థమైందా. సమ్మింగ్ విత్ రెస్పెక్ట్ టు జే చేసినప్పుడు 0 అయిపోతాయి. అందువల్ల ఐ ఈక్వల్ టు జే చేస్తే దీని వాల్యూ 1. అప్పుడు అన్నింటిలో ఐ ఈక్వల్ టు జే రాసుకుంటూ వచ్చేయాలి. అప్పుడు దీని వాల్యూ 1 కాబట్టి ఈ వాల్యూ కూడా రాయాలి. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మిగులుతాయి. ఇక్కడ దాకా అర్థమైందా. ఇది జస్ట్ మనం ఏం చేస్తాం, గామా ఇంటూ గామా చేస్తాం. ఫస్ట్ గామాకి ఐ తీసుకున్నాం, రెండో గామాలో జే రన్నింగ్ ఫ్రమ్ తీసుకున్నాం. తర్వాత మనం ఇన్నర్ ప్రోడక్ట్ చేస్తాం. ఇన్నర్ ప్రోడక్ట్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది దాన్ని కాంజుగేట్ అని తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ కాంజుగేట్ అక్కడ. సో ఇలా రాసిన తర్వాత ఫర్ ఐ నాట్ ఈక్వల్ టు జే చేస్తే ఈ వాల్యూ 0 అయిపోతాయి. అందువల్ల మనం ఐ ఈక్వల్ టు జే కండిషన్ తీసుకుని జే ఉన్న చోట ఐ రాసుకుంటూ వచ్చేయాలి. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మిగులుతుంది. సో ఇక్కడ దాకా అర్థమైందా, అక్కడ దాకా.
సో రాస్తున్నారా? రాసేస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి. సో లాస్ట్ మనకి ఏమొచ్చింది? therefore నామ్ గామా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు నామ్ బీటా స్క్వేర్ ఇన్ మైనస్, ఇక్కడ చూడండి బీటా ఆల్ఫా కాంజుగేట్ ఇది ఏ రూపంలో ఉంది? జెడ్ కాంజుగేట్ రూపంలో ఉంది. ఇది జెడ్ అనుకోండి, జెడ్ ఇంటూ జెడ్ కాంజుగేట్ మాడ్ జెడ్ స్క్వేర్, అంటే దీన్ని ఏమైనా రాయొచ్చు? సిగ్మా ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n mod z square mod ఇన్నర్ ప్రొడక్ట్ బీటా ఆల్ఫా ఐ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఎందుకు ఇలా రాసామంటే జెడ్ ఇంటూ జెడ్ కాంజుగేట్ ఈక్వల్ టు మాడ్ జెడ్ స్క్వేర్ అని రాయొచ్చు, అందువల్ల రాసాం. దేర్ఫోర్ ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు బై డెఫినేషన్ ఆఫ్ నామ్ డెఫినేషన్ మనం ఏం చెప్పచ్చు అంటే నామ్ గామా స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. సో నామ్ గామా స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈ వాల్యూ దాని ఇంప్రెస్ మనం ఏం రాయొచ్చు? నామ్ బీటా స్క్వేర్ మైనస్ సమ్మేషన్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n mod బీటా ఆల్ఫా ఐ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ మైనస్ అదే తీసుకెళ్ళిపోండి, ప్లస్ అవుతుంది. అప్పుడు ఏం రాయొచ్చా? దట్ ఇంప్లైస్ నామ్ బీటా స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n mod బీటా ఆల్ఫా ఐ స్క్వేర్. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయండి. రివర్స్ చేస్తే ఏమొస్తుంది? సమ్మేషన్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n mod బీటా ఆల్ఫా ఐ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నామ్ బీటా స్క్వేర్. చూసారా? మనం ఏం ప్రూవ్ చేయాలి? సమ్మేషన్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n mod ఇన్నర్ ప్రొడక్ట్ బీటా ఆల్ఫా ఐ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నామ్ బీటా స్క్వేర్. హెన్స్ ప్రూవ్. ఇది థియరం. థియరంలో ఇప్పుడు ఒక పార్ట్ కంప్లీట్ అయింది. ఇక్కడ దాకా చేస్తే 8 మార్క్స్ వస్తాయి. తర్వాత చిన్న పార్ట్ ఇచ్చారు కదా, ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. సో ఇక్కడ దాకా అర్థమైందా? జస్ట్ నామ్ గామా స్క్వేర్ వాల్యూ వచ్చింది, జెడ్ కాంజుగేట్ ఈక్వల్ టు మాడ్ జెడ్ స్క్వేర్. ఈ ఫార్ములా అప్లై చేస్తాం. డెఫినెట్ నామ్ ప్రకారం దీని వాల్యూ ఎప్పుడు పాజిటివ్ రావాలి కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. కాబట్టి నామ్ బీటా స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు దీన్ని రివర్స్ చేస్తే అదే ఆన్సర్. అర్థమైందమ్మా? ఇప్పుడు రెండో పార్ట్ చేద్దాము. అక్కడ దాకా థియరం చూడండి. చూడండి రెండో కండిషన్ ఇన్ఈక్వాలిటీ హోల్స్ అని ఇచ్చారు. సెకండ్ కండిషన్ ఇన్ఈక్వాలిటీ హోల్స్ అంటే అర్థం ఏంటి? మనకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం కదా, ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఇన్ఈక్వాలిటీ హోల్స్ దెన్ మనం ఏం తీసుకోవాలంటే నామ్ గామా స్క్వేర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. నామ్ గామా స్క్వేర్ 0 ఎప్పుడు అవుతుందంటే ఇఫ్ అండ్ ఓన్లీ గామా ఈక్వల్ టు 0 అయినప్పుడు అవుతుంది. అంటే ఇఫ్ అండ్ ఓన్లీ గామా వాల్యూ ఖచ్చితంగా 0 అవ్వాలి. గామా వాల్యూ 0 అయినప్పుడే గామా 0 అవుతుంది. ఇఫ్ అండ్ ఓన్లీ గామా అంటే ఏమనుకున్నాం? బీటా మైనస్ సమ్మేషన్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n mod ఇన్నర్ ప్రొడక్ట్ బీటా ఆల్ఫా ఐ స్క్వేర్ బీటా ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఐ ఈక్వల్ టు 0 అలాగా తీసుకున్నాం మనం. అంటే దీని అర్థం ఏంటి? ఇఫ్ అండ్ ఓన్లీ బీటా ఈజ్ ఈక్వల్స్ అంటే పంపించండి సమ్మేషన్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఇన్నర్ ప్రొడక్ట్ బీటా ఆల్ఫా ఐ ఇంటూ ఆల్ఫా ఐ. అంటే మనం ఆల్ఫా ఇప్పుడు 1 రాస్తే బీటా ఏమవుతుంది? సో బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ వెక్టర్ బీటా ఆల్ఫా 1 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ బీటా ఆల్ఫా 2 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ 1 ప్లస్ బీటా ఆల్ఫా ఎన్ ఇంటూ ఆల్ఫా ఎన్. చూసారా? దీని అర్థం ఏంటి? బీటా మనం ఎలా రాయగలిగాం? సమ్ స్కేలార్ ఇంటూ వెక్టర్. ఇది వాల్యూ బీటా ఆల్ఫా అంటే స్కేలార్, సో ఇంటూ సమ్ వెక్టర్, స్కేలార్ ఇంటూ సమ్ వెక్టర్ అంటే లీనియర్ కాంబినేషన్గా రాయగలిగాం. అది ఇఫ్ అండ్ దేర్ఫోర్ బీటా ఈజ్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 సో ఆన్ ఆల్ఫా ఎన్. ఆల్ఫా ఎన్కు లీనియర్ కాంబినేషన్గా రాయగలిగాం. అంటే దీని అర్థం ఏంటి? సో బీటా
బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అన్నారు. అంటే లీనియర్ కాంబినేషన్ ఇది ఎస్లో ఏమంటే కదా, ఎస్లో వెక్టర్స్. సో బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అంటే దాని అర్థం ఏంటి, బీటా ఈజ్ వెక్టర్ జనరేటెడ్ బై ఎస్. సో ఏం రాయొచ్చు, దట్ ఈస్ అంటే మనం ఏం రాయొచ్చు, బీటా ఈజ్ వెక్టర్ in the subspace generated by yes. అంటే if and only if అంటే దీని అర్థం ఏంటి, if and only if alpha 1 alpha 2 so on alpha n basis. సో ఇది బేసిస్ అయినప్పుడు సబ్స్పేస్ అవుతుంది కదా, బేసిస్ అయినప్పుడు స్పాన్ అవుతుంది. సో బీటా అనేది ఆ సెట్ ఉంటుంది అర్థమైందా. సో ఇలాగా ఇన్ఈక్వాలిటీ హోల్ అంటే ఈక్వల్ టు 0 రాయాలి. ఎప్పుడు ఈక్వల్ టు 0 అవుతుంది, గామా అనేది 0 అయింది. గామా అంటే ఈ వెక్టర్ అంటే బీటా ఈక్వల్ టు తీసుకోవాలి. I బదులు 1 రాస్తే ఫస్ట్ వెక్టర్, 2 రాస్తే సెకండ్, 3 రాస్తాను. అంటే ఏంటి, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాస్ అంటే లీనియర్ కాంబినేషన్ ఎల్ఆఫ్ఎస్. అంటే బీటా ఈజ్ వెక్టర్ ఇన్ సబ్ స్పేస్ జనరేటెడ్ బై ఎస్. అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా n బేసిస్. అంటే బేసిస్ అయినప్పుడు, బేసిస్ అంటే అర్థం ఏంటి, స్పాన్ అవ్వాలి. సో బేసిస్ అయితే స్పాన్ అవుతుంది, స్పాన్ అయితే ఇలా మళ్ళీ ఇఫ్ అండ్ ఓన్లీ కండిషన్ వస్తుంది. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే ఇదైతే ఇది అవుతుంది, ఇదైతే ఇది అవుతుంది అర్థం, అర్థమైందా. అలాగా బేసిస్ అయితే జనరేట్ అవ్వాలి, జనరేట్ అయితే బేస్ అర్థమైందా. ఇది మనం రెండో పార్ట్. హెన్స్ దీనికి 2 మార్క్స్ పడతాయండి. సో ఇది బెసెల్స్ ఇన్ఈక్వాలిటీ అర్థమైందమ్మా. స్టేట్ అండ్ ట్రూ బెసెల్స్ ఇన్ఈక్వాలిటీ ఇలా చేయాలి. ఇది సెకండ్ పార్ట్. ఓకేనా, థ్యాంక్ యూ.